తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు తమ చదువులో మిశ్రమ ఫలితాలు పొందుతారు. కొంతమందికి జ్ఞాపక శక్తి పోయే అవకాశం ఉంది. మరికొంతమంది తమ నిర్లక్ష్యం వల్ల, గతంలో వారి యొక్క నిర్లక్ష్య ధోరణి వల్ల ఈరోజు ఫెయిల్ అయ్యే అవకాశంతో పాటుగా కొన్ని రిజెక్ట్ అయ్యే అవకాశం కనబడుతోంది. మనస్తాపానికి గురయ్యే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగస్తులకు చూసినట్టయితే మీకు ఛాలెంజెస్ ఈరోజు మీ యొక్క పనిలో కనబడతాయి. ఎదుర్కొనే ప్రయత్నం చేయండి. ఓర్పు సహనాన్ని పాటించండి. తర్వాత వ్యాపారస్తులకు పెట్టుబడులకు కానీ, విస్తరణకు కానీ, లేదా పనిముట్లు కొనుక్కోవడం కానీ, లేదా కొత్తగా నియామకం చేసుకోవటం కానీ, ఇలాంటివి ఏదైనా కొత్తగా చేయాలి అంటే కనుక ఈరోజు అస్సలు బాగాలేదు. ఆ ప్రయత్నాలు చేయకండి. వ్యవసాయదారులకు పంటల మీద శ్రద్ధ పెట్టాలి. నీటికి సంబంధించినటువంటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే సాధ్యమైనంత వరకు ఆరోగ్యకరమైన ఆహారమే తీసుకోండి. ఫాస్ట్ ఫుడ్లని, స్లో ఫుడ్లని, స్ట్రీట్ ఫుడ్లని, ఇలాంటి ఏ ఫుడ్ పడితే ఆ ఫుడ్లు కనుక తీసుకున్నట్టయితే దాని యొక్క ఫలితం ఎంత త్వరగా తీసుకున్నారో అంత త్వరగా అనారోగ్యం పాలవుతారు. దానితో పాటుగా కొంతమందికి కడుపుకు సంబంధించినటువంటి రుగ్మతలు రావడము, అవి తీవ్రమైనగా పరిణామం చెంది ఫుడ్ పాయిజన్ అవ్వడము. మరి ఫుడ్ పాయిజన్ అంటేనే దానిలో అర్థం ఉంది కాబట్టి ఇంతకన్నా ఎక్కువ చెప్పకూడదు. కాబట్టి మీ ఆహారం పట్ల ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. లేదు అంటే పరిణామాలు మీరే అనుభవించవలసి వస్తుంది. కుటుంబపరంగా చూసినట్టయితే శాంతి నెలకొంటుంది. కుటుంబ సభ్యుల్లో అన్యోన్యమైన వాతావరణం ఉంటుంది. గతంలో విడిపోయిన, మాట పట్టింపులతో విడిపోయిన కుటుంబాలు కానీ, బంధువులు కానీ తిరిగి కలుసుకునే అవకాశం ఈ రోజు కనబడుతోంది. శుభవార్తలు వింటారు. శుభకార్యాల కోసం మీరు ఏదైనా ప్రయత్నాలు చేసి డబ్బు సమయానికి అందకపోతే కనుక అది ఈ రోజు అంది ఆ పని పూర్తి చేసే అవకాశం గోచరిస్తోంది. అయితే ఐటీ రంగంలో ఉన్న వారికి సవాళ్లను ఛాలెంజెస్ ఎదుర్కొని మీరు మీ యొక్క టాలెంట్ ని నిరూపించుకుంటారు ఈరోజు. మరి కొంతమంది వారి ఉద్యోగాలు మానేసి వేరే రంగంలోకి వెళ్లే అవకాశం గోచరిస్తోంది. మరికొంతమంది అంటే ఈ ఐటీ రంగంలో సీరియస్గా పనిచేద్దాము అని అనుకున్న వాళ్ళు ఎప్పటికప్పుడు మీ టెక్నికల్ స్కిల్స్ని డెవలప్ చేసుకోండి. అప్డేట్ అయ్యే ప్రయత్నం చేస్తేనే తప్ప మీరు ఈ రంగంలో నిలదొక్కునే పరిస్థితి కనపట్టలేదు. రాజకీయ రంగంలో చూసినట్టయితే మీరు మీ స్థానాన్ని నిలదొక్కుకోవాలి అంటే కనుక విశేషమైన పట్టుదల, కృషి ఉండాలి. లేదంటే మీ స్థానాన్ని వేరొకరు ఎగరవేసుకుని వెళ్ళే పరిస్థితి గోచరిస్తోంది. మీ స్థానం పోయే పరిస్థితి ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. దానికి తగిన ప్రణాళికలు వేసుకోండి. అయితే కళాకారులకు, క్రీడాకారులకు చూసినట్టయితే కనుక మీకు ప్రాజెక్టులు ఏవైనా అంటే నిర్మాతలకు కావచ్చు, లేదా అంటే డైరెక్టర్లకు కావచ్చు, కొత్త ప్రాజెక్టులు వస్తాయి. దాన్ని తప్పనిసరిగా యాక్సెప్ట్ చేసుకోండి. మీరు నిర్మాతలు ఎవరైతే పెట్టుబడి పెట్టారో దానికి 100కి ఇంత లాభాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. కాబట్టి దేన్ని ఈ రోజు రిజెక్ట్ చేయకండి. తరువాత మీకు చెప్పదగిన పరిహారాలు, శివాభిషేకం తప్పనిసరిగా చేయండి. ఆ శివుడికి పసుపు, కుంకుమతో కలిపిన నీళ్లతో కనుక గంధము, పసుపు, కుంకుమ ఈ మూడింటిని విడివిడిగా అభిషేకం అంటే ఒక్కొక్కసారి అభిషేకం చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. తరువాత శనివారం నాడు తప్పనిసరిగా ఉపవాసం చెయ్యండి. మర్చిపోకుండా శనివారం నాడు ఉపవాసం చేసినట్టయితే కనుక ఈ సూర్యుడికి సంబంధించినటువంటి, శనేశ్వరుడికి సంబంధించినటువంటి గ్రహ దోషాలు పోయే అవకాశము గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారీత్య ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు కనుక చూసినట్టయితే చదువులో మంచి ఫలితాలు పొందుతారు. పరీక్షల్లో విజయాలు సాధించడానికి మంచి కృషి మాత్రం మీరు తప్పనిసరిగా చేయాలి. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. దానితో పాటు కొత్త బాధ్యతలను కూడా మీరు తీసుకుంటారు. అంతవరకు మీరు చేసే పని ఒకటి, అన్ఎక్స్పెక్టెడ్ గా ఈ రోజు మీరు చేసే పని వేరే పని అవుతుంది. అంటే కొత్త బాధ్యతలోకి మీరు మారబోతున్నారనమాట. కానీ దానికి మాత్రం మీరు విశేషమైన కృషి చేసి ఆ పదవిని నిలబెట్టుకునే ప్రయత్నం ఉద్యోగస్తులు చేయాలి. వ్యాపారస్తులకు చూసినట్టయితే వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగంలో వారికి పెట్టుబడులు పెట్టడానికి, వ్యాపార విస్తరణ కోసము, లేదా కొత్తగా ఏది చేద్దామని అనుకున్నా ఈ రోజు అత్యంత అనుకూలమైన రోజు. వృధా చేసుకోకండి. వ్యవసాయదారులకు పంటలు మంచి ఫలితాలు వస్తాయి. దిగుబడి ఎక్కువ వస్తుంది. మీరు ఏ ధర అయితే నిర్ణయించారో ఆ ధరతోనే మీ యొక్క పంట పలికే అవకాశము కనబడుతోంది. తద్వారా లాభాలు వచ్చే అవకాశము గోచరిస్తోంది. ఆరోగ్యం చూసినట్లయితే కనుక సాధ్యమైనంత వరకు ఈ ఇంటి ఫుడ్ తినడము, ఆరోగ్యకరమైన ఫుడ్ తినడమే చేసినట్టయితే మంచిది. ఎక్కడ పడితే అక్కడ తినేటట్టయితే కనుక
అనారోగ్య సూచనలు కొత్తవి వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే సంతోషకరమైన వాతావరణము. గతంలో విడిపోయిన భార్యాభర్తలు కానీ, మాట పట్టింపు లేని భార్యాభర్తలు కానీ, లేదా దూరమైన భార్యాభర్తలు కానీ తిరిగి కలిసే అవకాశము, అన్యోన్యమైన దాంపత్యము. కుటుంబ పెద్దలు కూడా ఆరోగ్యంతో ఉంటారు. బంధుమిత్రుల యొక్క రాకపోకలతో ఇల్లు సంతోషంగా కళకళలాడుతూ ఉంటుంది. శుభవార్తలు వింటారు. గతంలో ఆగిపోయిన పెండింగ్ పనులు ఇప్పుడు పూర్తయ్యే అవకాశం గోచరిస్తోంది. అయితే ఐటీ రంగంలో ఉన్న వారికి కనుక చూసినట్టయితే కొత్త కొత్త ప్రాజెక్టులు మీరు తీసుకుంటారు. ఆ ప్రాజెక్టులను సక్సెస్ఫుల్ గా రన్ చేయగలుగుతారు. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు కాలభైరవాష్టకాన్ని తప్పనిసరిగా మీరు పఠించండి. వినడము అంటే నోటికొచ్చిన వాళ్ళు తప్పనిసరిగా పఠించండి. రాదు అనుకున్న వాళ్ళు 3 సార్లైనా సరే కాలభైరవాష్టకాన్ని తప్పనిసరిగా వినే ప్రయత్నం చేయండి. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు కనుక చూసినట్టయితే తమ తమ చదువుల్లో ఎవరు ఏ చదువులు చదువుతున్నారో సక్సెస్ సాధించే అవకాశము, విదేశాలు వెళ్ళే అవకాశము, మీరు ఏదైతే కోరుకుని ఏ కోర్సులో చేరాలి అని అనుకుంటున్నారో ఆ కోర్సుల్లోకి మీకు సీట్లు వచ్చే అవకాశము ఈ రోజు కనబడుతోంది. కొంతమంది ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లో మీరు ఊహించని ర్యాంకుతో పాస్ అయ్యే అవకాశం కనబడుతోంది. విదేశాలు వెళ్ళడానికి మీరు ఏ ప్రయత్నాలు చేసుకున్నా ఈ రోజు తప్పనిసరిగా చేసుకోండి, సక్సెస్ అవుతారు. దీంతో పాటు ఉద్యోగస్తులు చూసినట్టయితే ప్రమోషన్స్ వస్తాయి, మీ ప్యాకేజీ పెరగడము, శుభవార్తలు వినడము. కొంతమందికి బదిలీలు ఇష్టంతో బదిలీలు అవుతాయి. ఆ బదిలీలు కూడా మీ హై ప్యాకేజీతోనే బదిలీలు అయ్యే అవకాశం గోచరిస్తోంది. అయితే వ్యాపారస్తులకు చూసినట్టయితే కొత్త పెట్టుబడులు పెట్టడానికి, వ్యాపార వాణిజ్య పారిశ్రామిక రంగంలో ఉన్న ముగ్గురికి కూడా ఇవే ఫలితాలు వర్తిస్తాయి. కొత్త పెట్టుబడులు పెట్టండి, వ్యాపార విస్తరణ చేసుకోండి. ఉద్యోగస్తుల నియామకం కూడా ఈ రోజే చేసుకోవచ్చు. దానికి తగిన ప్రణాళికలు కూడా వేసుకోండి. యంత్రాలు కొనుక్కోవాలన్నా, మీరు ప్రోడక్ట్స్ కొత్తవి ఇంట్రొడక్షన్ చేయాలన్నా, ఇలాంటివి ఏది చేసినా ఈ రోజు కలిసి వచ్చే అవకాశం ఉంది. అయితే వ్యవసాయదారులకు మంచి ఫలితాలు వస్తాయి. అయినప్పటికీ మీ పంట మీద ఒకంత శ్రద్ధ పెట్టండి. నీటి ఎద్దడి రావచ్చు, లేదు అంటే కనుక పంట ఎండిపోయే అవకాశము, కుళ్ళిపోయే అవకాశము గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే సాధ్యమైనంత వరకు అందరికీ ఆరోగ్యం బాగానే ఉంది, కానీ దీర్ఘకాలిక అనారోగ్యం ఉన్న వాళ్ళకి మాత్రము జాగ్రత్తలు తీసుకోండి, డాక్టర్ పర్యవేక్షణలో ఉండండి. అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే సంతోషకరమైన వాతావరణం ఉండబోతోంది. ఐటీ రంగంలో చూసినట్టయితే కనుక కొత్త ప్రాజెక్టులు వస్తాయి. మీ యొక్క టెక్నికల్ స్కిల్స్ మీద మెరుగుపరుచుకుంటేనే తప్ప మీకు డెవలప్మెంట్, గ్రోత్ అనేది కనపడని పరిస్థితి ఈ రోజు గోచరిస్తోంది. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ప్రజల మద్దతు వస్తుంది. దీంతో పాటుగా మీరు ఏవైతే పథకాలు ప్రవేశపెట్టాలి అని అనుకుంటున్నారో వారు ఈ రోజైతే ప్రవేశపెట్టకండి. ప్లాన్ చేసుకుని పెట్టుకోండి. మరుసటి రోజుకి అది వాయిదా వేసుకోండి. ఎందుకు అంటే అది విఫలమయ్యి వ్యతిరేకత భావం వచ్చే అవకాశం గోచరిస్తోంది. అయితే కళాకారులు, క్రీడాకారులకి చూసినట్టయితే కనుక మీరు గతంలో చేసిన ప్రాజెక్ట్స్ అంటే డీఫేమ్ అయ్యే అవకాశం కనబడుతోంది. మీరు చేసిన సీరియల్స్ కావచ్చు, పాత్రలు కావచ్చు, మీకు పేరు తీసుకురావడం ఒక మాట అయితే కనుక పేరు రాకుండా అపకీర్తి పాలయ్యే అవకాశం ఉంది. కాబట్టి దానికి తగిన జాగ్రత్తలు ఏమైనా ఉంటే కనుక తప్పనిసరిగా తీసుకోండి. ఈ రోజు ఏదైనా కొత్త ప్రాజెక్టులు తీసుకోవాలంటే కనుక ఈ రోజు సిగ్నేచర్ మాత్రం చేయకండి. మరుసటి రోజుకి ఆ ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారాలు, గణపతి ఆలయం దగ్గరకు వెళ్ళి అక్కడ 5 ప్రదక్షిణాలు చేసుకుని స్వామివారికి గరికమాలను సమర్పించడం కానీ, లేదు అంటే కనుక అరటి పళ్ళను కనుక సమర్పించినట్టయితే కొన్ని అడ్డంకులు కానీ, లేదా అంటే ఏదైనా మీకు ఆటంకాలు కానీ కాకపోవడం కానీ, ఇలా మీరు ఏదైతే డిస్టర్బెన్స్ ఫీల్ అవుతున్నారో అవి పోవడానికి ఈ గణపతి పూజ చేసుకుని 5 ప్రదక్షిణాలు, 5 అరటిపళ్ళు తప్పనిసరిగా స్వామివారికి సమర్పించండి. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే.